ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బెల్ ఐకాన్ ఆన్. స్త్రీలకు నిషేధిత విషయాలు. ఈ క్రింది విషయాలు ప్రత్యేకంగా స్త్రీలకు నిషేధించబడ్డాయి. 1. ముఖంపై నిఖాబ్, ముఖము దాచుగుడ్డ వేసుకోవడం. 2. హుఫాజ్ అనగా అరచేతులకు తొడుగులు ధరించడం. మహ్రూములు కానివారు తారసపడినప్పుడు గుడ్డ లేక మరేదైనా వస్తువు ముఖానికి అడ్డంగా పెట్టుకోవడంలో అభ్యంతరం లేదు. హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా ఇలా తెలియజేశారు, మేము హజ్ చేసే సమయంలో ఇతర తెగల వారు మాకు ఎదురుపడినప్పుడు మేము తలపై నుండి ముఖము దాచు గుడ్డ కిందికి దించి ముఖానికి అడ్డం పెట్టుకునేవాళ్ళం. వారు వెళ్ళిపోగానే మళ్ళీ దానిని తొలగించేవాళ్ళం. అబూ దావుద్. హజ్ చేస్తున్నప్పుడు స్త్రీలు నిఖాబ్, ముఖం దాచే గుడ్డ వేసుకోవడం నిషేధించబడింది కనుక వారు బుర్కా ధరించడం కూడా నిషేధమని గ్రహించాలి. ఇకపోతే స్త్రీలు తమ ఇష్టానుసారం నల్ల, తెల్ల లేదా మరేదైనా రంగు బట్టలో ఇహ్రాం ధరించగలరు. కానీ అందుకు ఒక షరతు ఉంది. అదేమిటంటే అలాంటి రంగు బట్టల ద్వారా దారిలో తమ చుట్టుపక్కలను ఆకర్షించాలనే ఉద్దేశం ఉండరాదు. అబూ దావుద్. ప్రవక్త సతీమణి హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా గారు స్త్రీలు ఇహ్రాం స్థితిలో నగలు వేసుకోవడం, నల్లబట్టలు తొడుక్కోవడం, మేజోళ్లు ధరించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. బుఖారీ. ఫిదియా, నష్టపరిహారం. ఇహ్రాం ధరించిన వారు ఏ పనులైతే చేయకూడదని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారో ఆయా పనులకు గనక వారు పాల్పడితే, ఉదాహరణకు పురుషులు తల గొరిగించుకోవడం, కుట్టు వస్త్రాలు ధరించడం వగైరా, అలాంటి స్థితిలో వారు తప్పనిసరిగా ఫిదియా, నష్టపరిహారం చెల్లించాలి. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, అర్థం, మీలో రోగగ్రస్తులు లేక తలలో ఏదైనా నొప్పితో బాధపడుతున్న వారు తల వెంట్రుకలు తొలగించుకుంటే వారు దానికి బదులుగా ఉపవాసం పాటించాలి, లేదా దానం చేయాలి, లేదా కుర్బానీ ఇవ్వాలి. ఖురాన్ 2:196. ఇహ్రాం సంకల్పం, నియత్. ఇహ్రాం కోసం స్నానం చేసి పరిశుభ్రత పాటించి ఇహ్రాం వస్త్రములు ధరించిన తరువాత హజ్ లేక ఉమ్రా లేక ఆ రెండింటిలో ఏది తలబెట్టినామో దాని సంకల్పం నియత్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని పనులకు మూలాధారం సంకల్పమే. ఉమ్రా సంకల్పం అయితే ఇలా అనాలి, లబ్బైక్ ఉమ్రతున్, అల్లాహ్ నేను ఉమ్రా కొరకు హాజరైనాను. ఒకవేళ హజ్ మరియు ఉమ్రా రెండింటినీ కలిపితే దీన్ని హజ్ కిరాన్ అంటారు. లబ్బైక్ హజ్జతున్ వ ఉమ్రతున్ అనాలి. ఒకవేళ హజ్ మాత్రమే సంకల్పిస్తే లబ్బైక్ హజ్జతున్, అల్లాహ్ నేను హజ్ కొరకు హాజరైనాను అని అనాలి. హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ అంతిమ హజ్ సమయంలో సంకల్పంతో పాటు తల్బియా మాటలు అనగా లబ్బైక్ పదములు కూడా ఉచ్చరించారు. ముస్లిం. గమనిక, హజ్ మరియు ఉమ్రాలు తప్ప ఇతర ఆరాధనల సంకల్పం నోటితో ఉచ్చరించడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత ద్వారా నిరాధారమైన విషయం. రోగగ్రస్తులు మరియు మాజూర్ కారణగ్రస్తుల నియత్. ఒకవేళ ముహ్రీంకు అనారోగ్యము, శత్రువు లేక మరేదైనా ఆటంకం ఏర్పడుతుందేమోనన్న బెడద ఉంటే అతను సున్నతి ప్రకారం ఈ క్రింది విధంగా సంకల్పం చేసుకోవచ్చు. ఓ అల్లాహ్, ఒకవేళ నాకు ఏదైనా ఆటంకం ఏర్పడితే నీవు నన్ను ఆపుకున్న చోటే నేను హలాలు అయ్యే స్థలం అయిపోయింది అనగా అక్కడే నేను ఇహ్రాం వదిలి హలాల్ అవుతాను. గమనిక, ఎవరైనా హజ్ లేక ఉమ్రా కోసం ఇహ్రాం ధరించి వాటి అర్కాన్లు మూలములు నెరవేర్చకముందే ఎలాంటి కారణం లేకుండా హలాల్ అయితే అనగా ఇహ్రాం వదిలివేస్తే అలాంటి వ్యక్తి విధిగా ఒక పశువును కుర్బానీ ఇవ్వాలి. ఆ హజ్ లేక ఉమ్రాను తప్పనిసరిగా మళ్ళీ పూర్తి చేయాలి. ఎందుకంటే హజ్ మరియు ఉమ్రాలను పూర్తి చేయడం వాజిబ్. అల్లాహ్ ఎలా సెలవిచ్చాడు, వ అతిమ్ముల్ హజ్జ వల్ ఉమ్రత లిల్లాహ్. అర్థం,
మీరు హజ్ మరియు ఉమ్రాలను అల్లాహ్ కోసం పూర్తి చేయండి. తల్బియా మిఖాత్ వద్ద ఇహ్రాం ధరించిన వెంటనే లబ్బైక్ చెప్పాలన్న విషయమై ధర్మ పండితులందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్జతుల్ విదా సందర్భంగా మిఖాత్ జుల్ ఉలైఫా వద్ద జుహర్ సలాత్ అని నమాజు ఆచరించి ఇహ్రాం ధరించారు. వారి వాహనంపై ఎక్కి లబ్బైక్ చెప్పారు. సున్నత ప్రకారం తల్బియా మాటలు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు ఇలా తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహ్రాం ధరించి ఈ విధంగా లబ్బైక్ చెప్పారు. లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్నిహమత లక వల్ ముల్క్ లా షరీక లక్. అర్థం: నేను హాజరయ్యాను ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను, నేను హాజరయ్యాను, నీకు భాగస్వాములు ఎవరూ లేరు, నేను హాజరయ్యాను, నిశ్చయముగా సర్వ స్తోత్రాలు అనుగ్రహాలు మరియు రాజ్యం నీకే చెందును, నీకు భాగస్వాములు ఎవరూ లేరు. బుఖారీ, ముస్లిం. తల్బియా మహత్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక ముస్లిం లబ్బైక్ అని బిగ్గరగా చెప్పినప్పుడు అతనితో పాటు అతని చుట్టుపక్కల ఉన్న రాళ్ళు, రప్పలు, చెట్టు, చేమ మొదలగు భూమి చివరల వరకు ఉన్న వస్తువులన్నీ లబ్బైక్ చెప్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉత్తమమైన హజ్ గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా అన్నారు: అల్ అజవసజ అనగా బిగ్గరగా లబ్బైక్ చెప్పడం, పశువులను జిబా చేయడం. తిర్మిజీ, ఇబ్నే మాజా. గమనిక: స్త్రీలు లబ్బైక్ బిగ్గరగా చెప్పకుండా తమకు వినబడే శబ్దంతో మాత్రమే లబ్బైక్ చెప్పాలి. స్త్రీలు బిగ్గరగా లబ్బైక్ చెప్పాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులో లేదు. లబ్బైక్ చెప్పడం ఎక్కడ ప్రీతికరం? ముస్తహబ్. మామూలుగానైతే ఇహ్రాంలో ఉన్నప్పుడు అధికంగా లబ్బైక్ చెప్పాలి. కానీ వాహనంపై ప్రయాణం అయ్యేటప్పుడు, ఏదైనా ఎత్తైన ప్రదేశం పైకి ఎక్కేటప్పుడు, ఏదైనా లోయకి దిగేటప్పుడు, ఏదైనా సమూహాన్ని కలుసుకునేటప్పుడు, ప్రతి సలాతు నమాజు తర్వాత మరియు తెల్లవారుజామున లబ్బైక్ చెప్పడం ప్రీతికరం. తల్బియా సమయం. తల్బియా అనగా లబ్బైక్ చెప్పడం. హజ్ కోసం ఇహ్రాం ధరించినప్పటి నుండి జిల్హజ్ నెల 10వ తేదీ జమ్రతుల్ అక్బా అనగా పెద్ద సైతానుకు రాళ్లు రువ్వేంత వరకు అది కొనసాగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిల్హజ్ నెల 8వ తేదీన దీనిని యౌమ తిర్వియా అని అంటారు. ఇహ్రాం ధరించినప్పటి నుండి యౌమిన్ నహర్ అనగా జిల్హజ్ 10వ తేదీ నాడు జమరతుల్ అఖ్బాకు రాళ్లు రువ్వేంత వరకు లబ్బైక్ చెప్పేవారు. సిహా సిత్తా. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్రాలో హజర్ అస్వద్ కాబా గృహంలో స్థాపితమై ఉన్న నల్లరాయిని ముద్దాడే సమయంలో తల్బియా చెప్పడం మానేశారు. తిర్మిజీ. గమనిక: తవాబు ప్రారంభించేటప్పుడు తల్బియా చెప్పడం ఆపేయాలని దాని భావం. ముహ్రిం ఇహ్రాం ధరించిన వారికి వీటి అనుమతి కలదు. 1. గుసుల్. ముహ్రింకు ఇహ్రాం స్థితిలో గుసుల్ చేసుకోవడానికి అనుమతి ఉంది. అది ఎలాంటి గుసులైనా కావచ్చు. ఉదాహరణకు లైంగిక అశుద్ధతకు సంబంధించిన గుసులు లేక సాధారణ గుసులు. మొదటి గుసులును ఎట్టి పరిస్థితుల్లోనైనా తప్పనిసరిగా చేయాలి. ముహ్రిం నెమ్మదిగా తల రుద్దుకోవచ్చు, తలను చేత్తో కప్పుకోవచ్చును. బుఖారీ, ముస్లిం. 2. తల గోక్కోవడం. ముహ్రింకు తల గోక్కోవడానికి అనుమతి ఉంది. బుఖారీ. 3. హజామత్ అనగా కొమ్ముతో రక్తం తొలగించడం. ఇహ్రాం స్థితిలో ముహ్రిం వెంట్రుకల నడుమ నుంచి కొమ్ముతో రక్తం తొలగించుటకు అనుమతి ఉంది. బుఖారీ. 4. పూల సువాసన ఆస్వాదించడం, విరిగిన గోళ్లు తొలగించటం. ముహ్రిం ఇహ్రాం స్థితిలో తనకు దొరికిన పూల వాసన ఆస్వాదించవచ్చు. ఏదైనా కారణం వల్ల విరిగిన గోళ్లను తొలగించుకోవచ్చు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు ఇలా అంటున్నారు: ముహ్రిం స్నానశాలలో బాత్రూంలో ప్రవేశించగలడు, అవసరమైతే పన్ను కూడా తొలగించుకోగలడు, ఇంకా పరిమళాలు గుబాళించే పువ్వాసనను ఆస్వాదించగలడు. 5. గొడుగు లేక గుడారంలో సేద తీర్చుకోవడం. ముహ్రిం గొడుగు పట్టి లేక గుడారము నుండి నీడ పొందగలడు. అలాగే టాపు గల వాహనాల్లో రాకపోకలు సాగించగలడు. ముస్లిం. 6. నడుముకు బెల్ట్. ముహ్రిం నడుముకు పట్టా లేక బెల్ట్ కట్టుకోగలడు. బెల్టుకు కుట్టుకున్న అభ్యంతరం లేదు. అవసరాన్ని బట్టి ఇహ్రాం బట్టలకు ముడులు కూడా వేసుకోగలడు. ఉంగరము, చేతి గడియారము మరియు కళ్ళద్దాలు ధరించవచ్చు. ముహ్రిం పరస్సు వాడగలడా అని హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా గారిని ప్రశ్నించినప్పుడు అందులో
ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అతను తన ధనాన్ని సురక్షితం చేసుకుంటాడు అని చెప్పారు. బుఖారీ తాలిఖన్. 7. హానికర జంతువులను చంపడం. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు కథనం ప్రకారము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు: 5 జంతువులను హరం పరిధిలో మరియు ఇహ్రాం స్థితిలో కూడా చంపవచ్చు. అవి ఎలుక, కాకి, గ్రద్ద, తేలు మరియు కరిచే కుక్క. హజరత్ ఆయిషా రజల్లాహు గారి ఉల్లేఖనం పాము ప్రస్తావన కూడా ఉంది. బుఖారీ, ముస్లిం. హజ్ నెరవేర్చుటకు ముందు 10 ముఖ్యమైన సూచనలు. ఈ క్రింద పేర్కొనబడిన 10 పనులను ప్రతి ముస్లిము నెరవేర్చాలి. ముఖ్యంగా హజ్ బాధ్యతను నిర్వర్తిస్తున్నవారు. 1. ఇఖ్లాస్ అనగా చిత్తశుద్ధి. హజ్ అనేది ప్రత్యేకంగా అల్లా ఆజ్ఞ ప్రకారం ఆయన ప్రసన్నత కోసమే జరగాలి. అందులో ఎలాంటి ప్రదర్శనా బుద్ధికి, ఆర్భాటానికి తావు ఉండకూడదు. హలాల్ ధనం. 2. హజ్ మరియు ఉమ్రాలను హలాల్ ధనంతోనే నెరవేర్చాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు: అల్లా ఆయన పరిశుద్ధ వస్తువులనే స్వీకరిస్తాడు. ముస్లిం. 3. హితబోధ. హజ్ మరియు ఉమ్రా నెరవేర్చడానికి బయలుదేరే ముందు తన ఇంటిల్లపాతిని ఒక చోట సమావేశపరిచి వారందరికీ దైవభీతిని కలిగి ఉండమని, ధర్మాన్ని అంటిపెట్టుకుని జీవించమని హితోపదేశం చేయాలి. 4. తౌబా మరియు పశ్చాత్తాపం. హజ్ కొరకు బయలుదేరే ముందు గత పాపాలను గుర్తుకు తెచ్చుకుని స్వచ్ఛమైన మనసుతో పశ్చాత్తాపం చెందాలి. 3 విషయాలు తౌబా మరియు పశ్చాత్తాపము క్రిందికి వస్తాయి. అవి: 1. పాపకార్యమును విడనాడాలి. 2. గత పాప కార్యముపై సిగ్గుపడాలి. 3. రాబోయే కాలంలో పాపకార్యాలకు పాల్పడకుండా ఉండాలని పట్టుదల కనబరచాలి. సాక్ష్య పత్రం. ఆస్తి మరియు ఇతరత్ర విషయాలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ఇవ్వవలసి ఉన్నా లేక ఎవరి వద్ద నుంచైనా ఏదైనా రావాల్సి ఉన్నా దానికి అక్షరూపం ఇచ్చి అందుకు సాక్షులు నియమించుకోవాలి. 6. హక్కులు వాపస్. ఎవరి హక్కైనా కాజేసి ఉంటే, ఎవరి ధనమైనా దోచుకుని ఉంటే, ఎవరి గౌరవాన్నైనా కించపరిచి ఉంటే, ఎవరినైనా బాధించి ఉంటే, ఎవరినైనా చాడీలు చెప్పి ఉంటే, అనగా అతని పరోక్షంలో అతని లోపాలని ఇతరులకు చెప్పి ఉంటే, ప్రయాణానికి ముందు వారి చేత క్షమాభిక్ష పెట్టించుకోవాలి. వారి హక్కుల్ని నెరవేర్చాలి. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: ఎవరైనా తన సోదరునిపై అత్యాచారము లేక అన్యాయానికి పాల్పడి ఉంటే, లేక అతని ఆత్మగౌరవాన్ని భంగపరిచి ఉంటే, అలాంటి వారు ఆ రోజు అంటే తీర్పు దినం రాకముందు అతని క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే ఆ రోజు అతని వద్ద దినార్లు కానీ దిర్హములు కానీ ఉండవు. ప్రాపంచికతనం ఉండదని భావం. అతని వద్ద ఉండే సత్కార్యములు అతని సోదరునికి ఇప్పించబడతాయి. ఒకవేళ అతని వద్ద సత్కార్యము లేకుంటే అన్యాయానికి గురైన సోదరుని పాపములు తెచ్చి అతని నెత్తిన వేయడం జరుగుతుంది. బుఖారీ. యాచించకూడదు. తన అవసరాలు తీర్చుకునేందుకు ఇతరులను అడగకుండా జాగ్రత్త పడాలి. గత్యంతరం లేనప్పుడు అడుక్కుంటే అది వేరే విషయం. సత్పురుషుల సాంగత్యం. అల్లా గృహమును సందర్శించవలసిన వారు సత్యసంధులైన పీడితుల్ని, దైవభీతి గల వారిని, ధర్మవేత్తలను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులకు అనుగుణంగా ఆచరణ కలవారిని తమ తోటి ప్రయాణికులుగా ఎన్నుకోవాలి. 9. విజ్ఞాన సముపార్జన. హజ్ మరియు ఉమ్రా కొరకు బయలుదేరే ముందు వాటికి సంబంధించిన విజ్ఞానం సముపార్జించుకోవాలి. హలాల్ ధర్మసమ్మతమైన మరియు హరాం ధర్మసమ్మతము కాని వస్తువుల గురించి తెలుసుకోవాలి. 10. భక్తి శ్రద్ధలు. పాపకార్యాలకు దూరంగా ఉంటూ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి.